డ్రిప్ షెడ్లు వదులుతున్నావా నరసింహలో? ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? నెల రోజులు అయిందా? వేలం ప్రేమ్ ట్రీట్మెంట్ ఇచ్చినావా? డైలీ వాటర్ ఎంతసేపు వదులుతున్నావు నువ్వు? మగపూత వచ్చింది. లాస్ట్ టైం కూడా అదే కదా జరిగింది నీకు. సో నేను అది కూడా కూడా పూతే అసలు కంప్లీట్ గా పూతే రాలేదు. మేజర్ ప్రాబ్లమ్స్ ఏముందంటే అదే, ఇంకా ప్రతి తోటలో మేజర్ గా వస్తుండే ప్రాబ్లం ఏమంటే నెమ్టోడ్స్. అది వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వచ్చింది, ఆ లాస్ట్ మూమెంట్ లో వచ్చింది నీకు. అప్పుడైతే నీకు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉండే పూత. చెట్టు కనీసం ఒక 1000 పూతలు ఉండవు మరి. ఏది రాలే. మేల్ ఫ్లవర్ అంతా డ్రాప్ అయిపోతుంది నర్సింహలో. ఫీమేల్ అయితే అట్లే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫీమేల్ కాదు, అది ఇంటర్మీడియట్. చూడడానికి ఆడపూత లెక్క ఉంటుంది కానీ అది ఆడపూత కాదు. నేను ఇంత ముందు కూడా నీకు చాలా సార్లు చెప్పిన, ఆడపూత సామాన్యంగా రాలదు. అవును. 3 రౌండ్లు అయినాయా? 3 రౌండ్లు అయినాయి. పూత మందులు 3 రౌండ్లు అయినాయి. 3 రౌండ్లు అయినాయి. ట్రిప్స్ మ్యాట్స్ కొట్టినావా? సో అన్ని ఫీమేల్సే మీకు కనిపిస్తున్నాయి మొత్తం పైనవి. ఈ మధ్య ఇదే చూడు, ఇవన్నీ ఫీమేలా కాదా నువ్వు చెప్పు, ఎట్లున్నాయి ఫ్లవర్? ఎర్రగైతే లెక్క కాదా, నల్లగుంటేనే లెక్క? యాక్చువల్ నీకు ఇచ్చే సేఫర్ హనీబీస్, నీకు తేనెటీగలు కూడా అట్రాక్ట్ చేయడానికి మందులు ఇచ్చాము. సో తేనెటీగలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ జాలికి సంబంధం లేవు, వస్తాయి. షీన్ తోటలో ఒకసారి నేను తేనెటీగ మంది ఇస్తాను, అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను నేను. దాల్చిన చెక్కను మజ్జిగ ఒకసారి కొట్టి స్ప్రే చేయ, రేపు 3వ రోజు కల్లా వస్తాయి. సరేనా? 100% వస్తాయి. చిగురు తీపి వచ్చిన దాంట్లో సగం తీపేయాల, కట్ చేయాల. ఇది ఇంత వచ్చింది కదా, ఇంత కత్తెరతో అవసరం కూడా, చేతులతో కూడా చేయొచ్చు. ఇట్లా చేసి మరి పూత వస్తుంది. ఇదంతా నమస్తే, బాగున్నారు? అవును, విజయమోహన్ రెడ్డి చెప్తే ఐడియా రాలేదు. అవునవునవునవును. ఇక్కడంతా చూడు, ఇదంతా ఫీమేల్ ఫ్లవరే కదా, ఇదంతా ఆడపూతలే కదా. ఇప్పుడే ఆడిపోతలే కానీ ఫస్ట్ వస్తే కదబ్బా. సో ఫీమేల్ కౌంట్ బానే ఉంది, ఇంకొద్దిగా పెరగాల. షెడ్యూల్ కొద్దిగా చేంజ్ చేస్తాను నేను, స్ప్రేయింగ్స్ కూడా కొన్ని చేంజ్ చేస్తాను. సో నెమ్టోడ్స్కి అయితే 100% కంట్రోల్లో ఉంది. ఎందుకంటే లీఫ్ కూడా కొద్దిగా విర్తికి వస్తుంది. ఏమంటే నీ తోటలో కొద్దిగా మైట్స్ ప్రాబ్లమ్స్ ఉంది, నల్లి ప్రాబ్లం ఎక్కువ ఉంది. ముదురాకులు ఇట్లా వంకరలు తిరగకూడదు. అక్కడక్కడ నువ్వు చూడు, ముదురాకులు ఎక్కువ వంకరలు తిరుగుతాయి. దీంట్లో ఎక్కువ 2 సార్లు కొట్టాము సార్, ఎక్కువ కొట్టలేదు. ఏం కొట్టినావు? ఫ్రైడ్ సొలమను. ఓకే. ఒకసారి కదా నీకు పెట్టింది కదా సార్, అది నెమ్టోడ్స్ ప్రాబ్లం ఇట్లా గోడ ఆకు చూసినావా? ఇట్లా అవునవును, ఇట్లా ఉంది అనుకో చూడు, ఇది నెమ్టోడ్స్ ఉన్నాయని లెక్క. దానికి మంది ఇచ్చింటే క్లియర్ అయిపోయింది. ఇది 90% క్లియర్ అయింది అనమాట. ఇంకొక 10% ఉంటుంది. సరేనా? ఒకసారి డ్రిప్లో నీకు ఫ్యాస్లోమైసిస్ ఇస్తాను, వాడు. ఎందుకంటే నెమ్టోడ్స్ వాడిన తర్వాత 100% నీకు కంట్రోల్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఒకసారి అయితే 100% మనం కంట్రోల్ చేస్తాం, మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి కదా. సో దానికోసము నువ్వు చిగురు తీపేయాల కంపల్సరీ. ఒకటేమో చిగురు ఉంటే పూత రాదు, పూత ఉంటే చిగురు రాదు, ముందే చెప్తున్నావు చూడు. సో ఇంకోటి ఏమంటే, ఈ టైంలో నువ్వు వాటర్ పెంచాలనుకున్నప్పుడు చిగురు అస్సలు ఉంచకూడదు. ప్లాంట్కి సఫిషియెంట్గా ఫుడ్ అందదు అనమాట. ఎక్కువ వేర్ల దగ్గర నుంచి లీచ్ అవుట్ అయిపోతుంది ఫుడ్. సో చిగురు ఎక్కువ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడు, విపరీతమైన పూత వచ్చింది కదా, దీనికి కనీసం ఒక 1000 పూతలు ఉండవు. 1000 పూతలు ఉంటే రాదు రాదు ఉండేది. ఫుడ్ అంతా దానికే ఇస్తుంది కదా మరి. మరి
ఎన్ని లీటర్లు వాటర్లు అంటే 16 4 డిప్పర్లు ఉన్నాయి కదా, నువ్వు ఆ లెక్కన పోతే గంట వదిలినా కానీ 8, 16, 32 లీటర్లు అయిపోయా. గంట వదులుతాం సార్ కూడా మారుస్తాను కొద్దిగా, కొద్ది డోస్ ఎక్కువ ఇస్తాను. పెద్దగానే కదా చెట్లు, ఫుడ్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టాలా. ఆల్రెడీ దీనికి స్టోరేజ్ ఇచ్చి ఆల్రెడీ డిప్ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. డిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 3 సార్లు అయింది సార్. 3 సార్లు అయింది. ఓకే, 3 రౌండ్లు అయింది. ఓకే, సో డిప్ షెడ్యూల్ కూడా చేంజ్ చేద్దాం. ఇంకోటి ఏమంటే మేజర్లీ ఈ టైంలో ఈ మూత దగ్గర నల్లగా మచ్చ వచ్చేస్తుంది. లాస్ట్ టైం వచ్చింది మీకు అవునవును, కోల్నోట్రికము. అదే ఎక్కువ వస్తుంది సార్ దీంట్లో. మొత్తం అది ఒక్కటే దీంట్లో ఉండేది. సో ఇది నేను రావడం 3వ పంట మీది. ఇది ఎక్కడ కానీ ఈ 3 ఏళ్లలో నీకు హెవీగా రోగం వచ్చింది ఎక్కడా లేదు. బ్యాక్టీరియల్ బ్లైట్ అసలు చూద్దామని కానీ మీ తోటలో కనిపించలేదు. మరి నీ చుట్టుపక్కల తోటలో చాలా ఉన్నాయి మళ్ళీ. సో అట్లా, సో ఈ 4 పాయింట్లు చేయబ్బా, అర్థమైందా? ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్ నువ్వు కరెక్ట్గా చేసుకో. ట్రిప్సుమైడ్స్ అదే అట్లే వస్తుంది. ఇది కొల్నోట్రికం, అది మూత రోగం అంటారు దీన్ని. ఓకే, కరెక్ట్ మూత దగ్గర నల్లగా మచ్చలు ఏర్పడతాయి. సో అందుకోసమే లాస్ట్ ఇయర్ ఈ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ముందస్తుగా రాకుండానే నీకు మందులు ఇస్తాను అంటున్నా నేను, సరేనా? సో నువ్వు మేజర్గా చేయాల్సింది వాటర్ మేనేజ్మెంట్ నువ్వు కరెక్ట్గా చేసుకో. చిగురిని తీపిచ్చేస్తే ట్రిప్సుమైడ్స్కి రాకుండా మందులు వెంటనే కొడుతుండు. తర్వాత ఇంకోటి ఏమంటే మేజర్లీ మూత రోగం రాకుండా చూసుకో. తర్వాత 5 ఏమో డిప్ షెడ్యూల్, సరేనా? గంట వదులు, డైలీ గంట వదులు, ఏం కాదు, సరేనా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.